మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. విహారయాత్రలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించడం వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బంధువులతోటి ఏ విభేదాలు లేకుండా సామరస్యంగా నడుచుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. స్థిరాస్తి నమ్మి ఇంకో చోట కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. విహారయాత్రలు చక్కగా చేయగలుగుతారు. అలాగే ఒక సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా మన ధోరణి మారదు. నలుగురితో పాటు మనం ఉండాలి, చక్కగా నీతిగా ఉండాలనే ధోరణి ఏర్పడుతుంది. అయితే ఖర్చుల మటుకి అదుపులో ఉంచుకోవాలి. ₹1 ఖర్చు అయ్యే చోట ₹2 ఖర్చు అవుతుంది. అవసరానికి మించిన ఖర్చు పెట్టకుండా ఉండడం ఎంతో మేలు. విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా అనుకూలిస్తుంది. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశం అని చెప్పవచ్చు. అలాగే గ్రీన్ కార్డ్, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కావచ్చు లభించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అయితే వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. అయితే ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం కాకుండా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. అయితే వ్యయంలో శని భగవానుడు అష్టకొరుగులో 4 బిందువుల్లో కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ పని చేసినా స్థిరంగా చేస్తారు. ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది కొంతవరకు వీరికి తగ్గుతుంది. ఈ రాశిలో మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తోంది. శని అధిష్టాన దేవత అయిన అమ్మవారిని, దుర్గాదేవిని సాధ్యమైనంత వరకు పూజ చేయడానికి ప్రయత్నాలు చేయండి. అలా కాని పక్షంలో దుర్గా స్తోత్రం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.